మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూన్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ మకర రాశి ఆలోచించగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక 2వ స్థానం, 4వ స్థానం, 3వ స్థానం. ఈ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే మకర రాశి సంచరిస్తూ ఉంటుంది. మకర రాశికి స్థిరత్వం ఉన్నటువంటి తత్వం ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారి మీద, ఎదుటి వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, ఆ మాట మీద జవచాచకుండా సరే పోన్లే చెప్పారు కదా పెద్దవారు, సరే చేద్దాము అనుకుంటున్నాడు. అందుకే వాళ్ళకి పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం 3 రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పింది వింటూ ఉండేటువంటి ఆలోచన ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మకర రాశి వారికి అన్యోన్యత ఉండేటువంటి కుటుంబం కానీ, మంచితనంతో ఉండేటువంటి జీవితం కానీ కొనసాగుతూ ఉండేది. అలానే మకర రాశి వారికి తెలివి ఉంటుంది, అలవాట్లు ఉంటాయి, అన్ని రకాలుగా ఆలోచన ఉంటుంది, ముందుకెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. కానీ ఒక్కసారి ముందుకు వెళ్ళామంటే వెనక్కి తిరగకూడదు అనేటువంటి ఆలోచన, వాళ్ళ అనుభవం అన్ని కూడా వారికి గుర్తొచ్చేటువంటి తత్వంతో ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని తోచే మేర పక్కకు పెట్టకుండా దాన్ని ఆలోచింపు చేస్తుంటారు అనమాట. ఆలోచించి చేసి ఆ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అదే రకంగా మకర రాశికి 2వ స్థానంలో చూసుకుంటే రాహు ఉన్నాడు, 3వ స్థానంలో చూసుకుంటే కనుక చంద్రుడితో కూడినటువంటి గురు, 3 రోజు మారేటువంటి చంద్రుడు, చంద్రుడితో కూడినటువంటి శని ఉంటాడు ఇక్కడ మీన రాశిలో. అలానే మేషరాశిలో వచ్చినప్పటికీ రవి నుంచి మనకి మేషరాశి నుంచి రవి మారుతూ వృషభ రాశిలోకి వచ్చి ఉన్నాడు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతుంటాడు. అలానే ఈ యొక్క జూన్ మాసంలో అయితే కనుక వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళేటువంటి రవి. దీంతో పాటు బుధుడు ఎక్కడ ఉన్నాడంటే కనుక మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నటువంటి బుధునితో పాటు మళ్ళీ కర్కాటక రాశిలో వచ్చేటువంటి శుక్రుడితో కూడినటువంటి గురువు, అలానే సింహరాశిలో కేతువు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి మకర రాశి వారికి అయితే కనుక ఈ యొక్క జూన్ మాసంలో స్థల మార్పిడి, స్థల చలన అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే జాబ్లో వెసులుబాట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా జాబ్ చేంజ్ అవ్వడం కానీ, విదేశీయానం కానీ, విదేశాల్లో జాబ్ చూసుకోవడం కానీ, వేరే విధమైనటువంటి జాబులు చూసుకోవడం కానీ అయితే ఖచ్చితంగా కనపడవచ్చు ఈ యొక్క జూన్ మాసంలో, చెప్పలేం. ఇకపోతే రెండోది, కొత్త రకమైనటువంటి జాబ్స్ వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపించేటువంటి తత్వం కనిపిస్తుంది. కొంతమంది అయితే కనుక వ్యాపారం పెట్టేటువంటి ఆలోచనలు అయితే మొగ్గు చూపుతూ ఉంటారు. వారికి సరైనటువంటి సహాయం, సత్కారం అందేటువంటి వీక్షణ కూడా కనిపిస్తుంది. బంధుమిత్రుల నుంచి అందుతుంది. అలానే స్నేహితులు, కొలికి నుంచి కూడా వీరికి సహాయం కూడా అందేలాగా కనిపిస్తుంది. దాంట్లో వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక రాజకీయ రంగం, సినీ రంగం, వీటితో పాటు జనాలతో కమ్యూనికేషన్ చేసేటువంటి మార్కెటింగ్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రవి భగవాని వల్ల కనిపిస్తుంది. అలానే శుక్రుడితో కూడినటువంటి గురువు కర్కాటక రాశిలో, అది కూడా కర్కాటక రాశిలో గురువు ఉన్నారంటే ఖచ్చితంగా మకర రాశి వారికి కలిసి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే అది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. 11 సంవత్సరాలకు ఒకసారి అరుదుగా మనకు అలా మకర రాశిలో కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. పక్కన కాదు, 16 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కర్కాటక రాశిలో శుక్రుడు, ఈ 2 ఉంటూ మళ్ళీ మనకి సరైనటువంటి రీతిలో ఈ యొక్క బుధుడు ఉండటం, ఇక్కడ ఈ స్థానంలో మిథున స్థానంలో బుధుడు ఉండటం, దాంతో రవి భగవానుడు కలిసి ఉండటం, ఈ ఒకటి 12 సంవత్సరాలు 16 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించేటువంటి గ్రహస్థితికి మకర రాశి వారికి మళ్ళీ కూడా అదృష్టం వచ్చింది అనుకోవచ్చు. మహేష్మతి ఊపిరి పీల్చుకో అనే టైపులో వీరికి బాగుంటుంది. అలానే వీరికి విడిపోయినటువంటి బంధుమిత్రులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, నష్టపోయినటువంటి వ్యాపారాలు కావచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కావచ్చు, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో ఉన్నవారు కావచ్చు, ఫ్యాషన్ డిజైన్ వారు కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, అలానే టాపీ మెస్సులు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, రియల్ రంగంలో కావచ్చు, కాంట్రాక్ట్ రంగాలు కావచ్చు, రాజకీయాల్లో సలహాదారులు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా సరే మకర రాశి వారు ఉంటే కనుక వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో ఖచ్చితంగా లభ్యపడుతున్నాయి అని చెప్పవచ్చు. దానితో పాటు ఏదైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఆలోచన వారు కూడా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అక్కడ కూడా స్థిరపడేటువంటి తత్వం ఉంటుంది. ఇక ఆర్థిక సమస్యలు, మేజర్గా వీరికి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సమస్యలు, ఏదైతే రూపాయి కూడబెట్టినటువంటి డబ్బు ఉందో దాన్ని సేవ్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన ఉంటుంది అనమాట. వీరికి కూడా ఆ పెళ్లి సంబంధాలు ఎలా కుదురుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి తేలికపాటి ఆలోచన ఉంటుంది. కాకపోతే వీరికి తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమను తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే మాత్రం జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే చుట్టాలు, బంధువుల వర్గం నుంచి అయితే కుదురుతుంది. ఆ సంబంధం కూడా పెళ్లి చేసుకునే యోగ్యత కూడా ఉంటుంది. కానీ పెళ్లి మాత్రం వీరికి నవంబర్ తర్వాత అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలానే పాతగా విడిపోయినటువంటి బంధుమిత్రులందరూ కూడా దగ్గరయ్యేటువంటి యోచన బాగా కనిపిస్తా ఉంది. మాత్రం ఆ మాత్రం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కనుక
ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి సంతానం ఉంటే వారి యొక్క జాబ్ పరంగా కావచ్చు, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా వారు పోటీ పరీక్షలు చేస్తున్నారంటే కనుక వారు కూడా మంచి స్థానానికి వెళ్ళేలాగా, మతిమరుపు మా స్థిమితం లేనటువంటి వారు కూడా ఎగ్జామ్స్ రాయగానే పాస్ అయ్యే విధంగా కూడా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ముందుకు వెళ్ళొచ్చు. దాంతోపాటు వీరికి ఏదైనా స్కూల్ మార్పిడి కానీ, కాలేజీ మార్పిడి కానీ కూడా చెందే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. దానికి కూడా బాగుంటుంది. ఇల్లు స్థలచలనం కూడా కొత్త ఇల్లు తీసుకోవడం, ఉన్నిల్లు మారడం కూడా జరుగుతుంది. కాబట్టి దాని దగ్గరగా మంచి ఆలోచన ప్రకారంగా వెళ్ళాలి. అలానే మకర రాశి వారికి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేటువంటి వాకిలి తీసుకున్నట్టయితే కనుక సింహద్వారం తూర్పు కానీ ఉత్తరంగానే ఉండాలి. అలాంటిదైతే వీరికి కరెక్ట్ గా సెట్ అయ్యేటువంటి యోచన ఉంటుంది. అలానే పంట భూములు పండించేటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారికి అనూహ్యంగా మంచి పంటలు వేసుకునే యోచన కనిపిస్తుంది. కంది, మినుము, మినప, పత్తి ఇలాంటి పంటలు అయితే వీరు వేసుకోవచ్చు. శనగ కూడా వీరికి బాగుంటుంది. అలానే కార్న్ఫ్లోర్, మొక్కజొన్న కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పంటలు పండించుకోవడానికి చాలా బాగుంటుంది. అలానే టేక కానీ, సుబాబులు కానీ కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి జోలు వీరు వెళ్ళొచ్చు. పంట భూములు కొనుక్కునేదానికి కానీ, కౌలుకు కానీ వేసుకోవచ్చు. నిమ్మ, పప్పాయి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే జూన్ మాసంలో మకర రాశి వారికి ఆరోగ్య సంక్షోభం, ఆరోగ్యం కూడా మోకాలు గుంజడం, మోచేతులు గుంజడం, బ్యాక్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం, మజిల్స్ పెయిన్ రావడం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, హెడేక్ రావడం, కళ్ళు కనపడకపోవడం, సరిగా కనపడబోతున్న లాంటి కనిపిస్తా ఉంది. అలానే నరదిష్టి, నరకోశం కొంచెం ఎక్కువగా ఉంది. కాలసర్పదోషం కూడా కొంచెం కనిపిస్తా ఉంది మకర రాశి వారికి. దాని తర్వాత ప్రికాషన్స్ అయితే జూన్ లో సరైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. మానసామ్మ వారికి కానీ, ఎక్కడైనా నాగపడిగలు కానీ ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. అంతేగనక విగ్రహాలు తీసుకొచ్చి మనం ప్రతిష్ఠ చేసుకోవడానికి అయితే అవసరం లేదు. కేవలం ఉన్న విగ్రహాలకి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి ఇంకా ఎదగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా జూన్ మాసంలో దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం కన్నా ముందు మనకు ఒక చిన్న విశ్లేషణ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ కష్టపడాలి. కష్టపడే తత్వం ఉన్నవారే జీవితంలో బాగుపడతారు. ఏదో మా తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయంటే వారికి ఏం తెలియదు. కాబట్టి వారికి సంపాదన తెలియదు, మళ్ళీ కోల్పోతే ఎలా సంపాదించుకోవాలో తెలియదు. కాబట్టి వారు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలంటే వారి కష్టమే వారికి ముఖ్యమైనటువంటి ఆచారం, వారి కష్టమే వారికి ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి ఎంత ఉన్నా కూడా అణిమణిగి ఉండడం కాదు, మనిషి ఉండడం అనేది గొప్ప విశేషం. మనం ఎలా ఉండాలనేది మనకు తెలుసు. ఆ వాల్యూస్ కాపాడే వాళ్ళలో శ్రీరామచంద్రమూర్తి ఎంతైతే ఉంటారో అదే విధంగా మకర రాశి వారు కనిపిస్తూ ఉంటారు. అన్యోన్యంగా ఉంటుంటారు, ఆహ్లాదకరంగా ఉంటుంటారు. ఎవరిని కూడా పొల్లెత్తి మాట అనేటువంటి తత్వం ఉండరు. మార్కెటింగ్ రంగాల్లో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీరికి చాకచక్యమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ యొక్క జూన్ మాసంలో నరదిష్టి, నరఘోష ఇవన్నీ దగ్గర అవ్వకుండా ఉండడానికి, వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి మనం ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసిస్తాం. ఎన్నో రకాల సమస్యలు మకర రాశి వారికి. ఒక పక్కన గ్రహరీత్యా బాలేదంటే మరో పక్కన శత్రులు దండెత్తేటువంటి తత్వం ఉంటుంది. మరో పక్కన ఎన్ని బాగున్నాయి అంటే మరో పక్కన ఇంకొక విశేషణ ఉంటుంది. భార్యాభర్తలు విడిపోవటం, మధ్యలో నిప్పులు పోయటం, కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళడం, ఏదో రకమైన సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. దీంతో పాటు ఇంట్లో పిల్లల్ని కిడ్నాపులు చేయటం, అంటే వీళ్ళు కాదు ఎవరో కిడ్నాప్ చేస్తూ ఉండడం, అలానే ఇబ్బంది పెట్టడం, భార్య భర్తల్ని విడదీయటం, పిల్లల్ని పెద్దల్ని విడదీయటం, ఇలాంటి ఎన్నో రకాల బాధలతో పడుతూ ఉంటారు. దీంతో పాటు ఈ మధ్యన మరొకటి నడుస్తూ ఉంది. ఏంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేసేసి పిల్లల్ని దూరం చేసుకుంటూ ఉంటాం. కష్టపడి కని పెంచుతారు. అలాంటి పిల్లలు ఇబ్బంది పడుతూ నాకు వాడే కావాలని వెళ్ళిపోతుంటారు, నాకు ఆమె కావాలని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ప్రేమ కొందో అభిమానం కొందో, అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమించేది ఎవరు ఉంటారండి? ఉండరు. అలానే ఎవడో రోడ్డు మీద దొరికాడు అవారంగా చెప్పి వాడికి వెళ్ళిపోతున్నారంటే కారణం ఇక్కడ మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ప్రతి రాశి వారు కూడా గ్రహించుకోవాల్సిందంటే మన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళు చెప్పడం ద్వారా, అలానే మన పర్సనల్ సంబంధించిన వేరే వాళ్ళకి అలుసు ఇవ్వడం ద్వారా వాళ్ళు మన మీద చూపించేటువంటి మొక్కు అనుకుంటాం. మనతో అవసరం ఉంటుంది వారికి. మన నుంచి వారు అవసరాన్ని, మనుషుల్ని మనతో అనవసరమైనటువంటి విషయాలకి బయటికి లాగేసి వారే కావాలని ఒక జాస్ని కల్పిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ముందుకు చూసుకోవాలి. అలాంటి జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలతోనూ, పిల్లలు పేరెంట్స్తోనూ అన్యోన్యంగా ఉండాలి, ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండాలి. ప్రతి విషయం కూడా పెద్దలతో షేర్ చేసుకుంటూ ఉంటే, భయం పడకుండా ఉంటే, అప్పుడు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోతుంది. ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మన పర్సనల్ ఎవరికి షేర్ చేయకూడదు. ఇంకా మంత్రోచ్చారణ చేసిన కొన్ని వస్తువులు మన దగ్గర అయితే ఉన్నాయి. ఇక వారికి చూసినట్టయితే కనుక ఈ యొక్క ఇది క్యాండిల్. ఈ క్యాండిల్ని మకర రాశి వారు వారి స్ట్రెస్ నుంచి కానీ, వారి ఆలోచన విధానం మార్చుకునేందుకు, జీవితంలో గ్రోత్ వచ్చేందుకు, ఏదైనా చెడు నెగిటివ్ వారి మీద రాకుండేందుకు ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు ఈ క్యాండిల్ని వెలిగించుకుంటూ ఉండాలి. దీన్ని చూస్తూ ఉండాలి ఒక 5 నిమిషాలు సాయంత్రం సమయంలో. ఇది 21 రోజు వస్తుంది. ఈ క్యాండిల్ వారికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లల్లో నైపుణ్యం కూడా బాగుంటుంది. దాంతోపాటు ఇది వచ్చేసి కియామాల. ఈ కియామాల మకర రాశి వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయమే కాకుండా దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఇవన్నీ కూడా వీళ్ళ మీద రాకుండా, నరదిష్టి తగలకుండా ఇవన్నీ బాగా కాపాడుతుంది. కాబట్టి మన ఆలోచన విధానం
పెంచుతుంది, శత్రువులను దూరం చేస్తుంది, అనుకున్న పనులు ముందుకెళ్తాయి ఈ యొక్క కియామాలు ధరించుకుంటే. ఇంకా పోతే ఎన్నో రకాలైన వస్తువులు మంత్రోచ్చారణ చేసి మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ సమస్యకి చూసి ఆ సమస్య తగ్గట్టుగా మనం వారి చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర ఉంది. సరసమైనటువంటి ధరలోనే వారికి లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇలానే ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక నాకు ఎక్కడా కూడా కిరాణా షాపులు, పచారీ షాప్స్, ఆయుర్వేద షాప్స్, పూజ సామాగ్రి స్టోర్స్ ఇలాంటివి ఏమీ లేవు. నేను కమర్షియలైజ్గా మార్కెట్లోకి రాలేదు. ప్రజలకి మంచి చేద్దాము, ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ప్రజలందరూ బాగుండాలని ఒక శుభ సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తిని అందరూ మన దగ్గరికి రాలేరు, ఎక్కడెక్కడో ఉంటుంటారు. వారికి మంత్రం చేసినటువంటి వస్తువుల ద్వారా కూడా మనం ఇవ్వడం అనేది మన సాంప్రదాయ ప్రకారంగా. అలానే నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నా దగ్గర వస్తువులే తీసుకునే అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే, కుంకుమో, కాటుకో, వాటరో, ప్రతి ఇంట్లో మంచిళ్ళు అయితే ఉంటాయి కదా, పసుపు, మంచినీళ్ళు, పాలు ఏయోటి ఉంటాయి కదా, ఏదో ఒకటి తీసుకొని మీ సమస్యగా చెబితే ఫోన్లో చేసి మీ సమస్య ఇది ఉంది అని చెప్తే వాటిల్లో కూడా ఆన్లైన్లో మంత్రం చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది, అంత శక్తి ఉంది. ఆన్లైన్లో కూడా మంత్రం చేస్తాం. వారి సమస్యకి చిటికలో కాకపోయినా 2 చిటికల్లో అయితే ఖచ్చితంగా పరిష్కారం చెబుతాము. కాబట్టి ఎవరికైనా కావాలంటే అలా కూడా సంప్రదించవచ్చు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చినటువంటి విద్య నలుగురికి పంచుకుంటే నా విద్య పోదు, వారు బాగుపడతారు. దానివలన వారి యొక్క ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం ఆట కాదు, ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగనక ఏదో గురువు గారు ఉన్నారు అందరితో పాటు కమర్షియల్ అని మాత్రం అనుకోకండి. ఇప్పటికి కూడా నాకు వెండి ఉంగరమే ఉంది, ఇప్పటికి కూడా నాకు డొక్కు 2 వీలరే ఉంది. ఎవరు కూడా నాకు ఏ దాన ధర్మాలు చేయలేదు. ఆ రాజస్థాన్లో స్థలాలు నాకు రాలేదు. కాబట్టి అంతే కదా, పూజ చేసే స్థలాలు నేను లాక్కోలేదు కదా. ఇది ఒకటి మనకి దైవిక పరిహారాలు కూడా తెలియజేయండి. ఖచ్చితంగా ఆరోగ్యం సంబంధించి కానీ, అనారోగ్యం సంబంధించి కానీ, లేకపోతే కనుక ఆర్థిక సంబంధించి కానీ ఇబ్బంది పడే వాళ్ళు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దానితో పాటు మరొక విశేషం ఏంటంటే కనుక వారికి కలిసి వచ్చే కలర్ మకర రాశి కాబట్టి వీరికి గ్రీన్ బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో గ్రీన్, ఊదా కలరు, ప్యారెట్ గ్రీన్, టమాటో కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. దాంతో పాటు వీరికి నెంబర్ కూడా 758 ఈ నెంబర్ కూడా మకర రాశి వారికి బాగా అద్భుతం కలిసి వస్తుంది. దీంతో పాటు మరొక విశేషం ఏంటంటే వారికి కలిసి వచ్చే వారం కూడా మంగళవారం, బుధవారం 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. దీంతో పాటు వారికి కలిసి వచ్చే దిక్కు కూడా మనం చెప్పగలుగుతున్నాం. ఆ దిక్కు వచ్చేసి దక్షిణం, తూర్పు 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు వీరికి ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, అలానే బియ్యం ఒక 1 కిలో తీసుకొని అవన్నీ కూడా కలగలిపి ఆవు నెయ్యి వేసి అక్షంతలు కావాలి. అక్షంతలా చేసినటువంటిది 3 ముడుపులు కట్టుకోవాలి. వైట్ కలర్ క్లాత్ లో 3 ముడుపులు కట్టుకుని శని, ఆది, సోమ 3 వారాలు కూడా ఈ 3 రోజులు కూడా సాయంత్రం సమయంలో తల చుట్టూతో 7 టైమ్స్ తిప్పుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలని చెట్లు కానీ వేసేయాలి. వీరి మీద ఉన్న చెడు క్రియలు, ఆర్థిక సమస్యలు అన్ని కూడా చిటికలో పటాపంచలేకపోతాయి, లేదా 2 చిటికలోనే పటాపంచలేకపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఇక దేవుని అనుగ్రహంకి వచ్చేటప్పటికి ఎక్కడైనా వీరి సమీపంలో ఉన్న దక్షిణామూర్తి ఆలయం కానీ, నవగ్రహాల మండపాలు కానీ ఉంటే అక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ ఉండాలి. గురువారం గురువుకు సంబంధించినటువంటి అరటిపళ్ళు కానీ, బత్తాకాయలు కానీ, దానిమ్మకాయలు కానీ, జామకాయలు కానీ ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. అలా ఆలయంలో స్వామివారికి అయినా సరే నైవేద్యం పెట్టవచ్చు. అలానే అటుకులు, పాలు, చక్కెర లేదా తేనె వేసినటువంటి నైవేద్యం ఏదైనా విష్ణు ఆలయంలో కానీ, రామాలయంలో కానీ పెట్టినట్టు దగ్గర వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే యోచన ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, పెళ్లి అయిన వారికి బిడ్డలు పుడతారు, పిల్లలు ఉన్న వారికి భార్య దూరం అవ్వకుండా అన్యోన్య జీవితం ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటే కనుక అన్ని రకాలుగా ముందుకెళ్ళేదని మకర రాశి వారికి కలిసి వస్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకోవచ్చు జూన్ మాసం మొత్తం కూడా. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్ని నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు. నాకు ఏదైనా బాగలేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది, ఇంకా ఎన్నో రకాలు. మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనల్లుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యను చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు. ఏదో దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నాటిజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి, నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదన్నా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి.
వారికి ఏదో చెడుకరే జరిగింది కాబట్టి అందరిని వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో, ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తుందంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి, మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నటైజింగ్ చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దెయ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. జూన్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏమన్నా మంచి మంచి శుభార్తలు ఉన్నాయా? ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మరి ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే కష్టపడేటువంటి వ్యక్తిత్వం, శ్రమజీవులు అంటారన్నమాట. ఇది సిపిఎం సిపిఐ పార్టీలు కాదు, శ్రమజీవులు అంటే అన్ని పార్టీల వాళ్ళు శ్రమ పడుతున్నారు, కష్టం. ఎట్లా అంటే ఎవరు ఎంత లాక్కోవాలి, ఎవరు ఎంత గుంజుకోవాలి, ఎవరు ఏ రకంగా బ్రతకాలి, జనాలు కాదు నాయకులు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇదే కష్టం ఉంటుంది, ఒక ఆ పార్టీ పడడం కదా, అలాంటి కష్టాలు కాదు. కష్టం అంటే చెమట వచ్చేటువంటి కష్టం. శ్రమజీవులు అంటే చెమట వచ్చేటువంటి కష్టం. అలా అని చెప్పేసి మూట్లం వేయటం కాదు. కష్టము అంటే బాధ్యతని నిర్వర్తించడం, కష్టము అంటే మాటని నిలబెట్టుకోవడం, కష్టము అంటే మన వాల్యూస్ని కాపాడుకోవడం. అదే ఈ రోజుల్లో కష్టం. అలాంటి కష్టానికి అనుకూలంగా ఉండేటువంటి రాశి అంటే కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి జూన్ మాసంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కనుక దానితో పాటు కొన్ని రకాల గ్రహాలు కూడా కలిసి వచ్చాయండి. ఏలనాటి శని ఉంటే ఉండొచ్చు, అది పెద్ద సమస్య కాదు. ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరం అయిపోయింది, మరో 2.5 సంవత్సరం నుంచి సంవత్సరం అయిపోయింది, 3.5 సంవత్సరం ఏలనాటి శని నుంచి బయటపడ్డారు వీళ్ళు. ఇక మీనరాశిలో నుంచి శని భగవానుడు ఇంకొక సంవత్సరంలో పక్కకి వెళ్ళిపోతాడు, మేషరాశిలోకి వస్తాడు. మేషరాశిలోకి వచ్చినప్పుడు శని వీళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య గొడవ తగ్గుతుంది, ఇంకొంచెం ఆస్తి తగాదాలు తగ్గిపోతాయి, తల్లి ప్రేమ ఎక్కువ దొరుకుతుంది, ఇంకా అన్ని రకాలుగా బాగుంటాయి. చెల్లి ప్రేమ ఎక్కువ దొరుకుతుంది, అక్క ప్రేమ ఎక్కువ దొరుకుతుంది. వీరికి అందరూ కూడా దగ్గర అవుతారు, బంధుమిత్రులు అందరూ గుర్తిస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే అంటే కొంచెం శని భగవాన్ అశుభ దృష్టి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే కనుక, ఏది జూన్ మాసంలో ఎలా ఉందంటే ఏదైనా గొడవలు అవటం, కొట్లాట్లు అవటం, తగాదులు అవటం, అన్నదమ్ముని విడదీసేలాగా ప్రయత్నం కొంతమంది చేయటం, వీళ్ళంతా అన్యూన్యంగా ఉన్నా ఎవడో వచ్చి బొగ్గులేస్తారు, నిప్పులేస్తారు, అలాంటి కొన్ని చేయటం, పుల్లలు వేయటం, లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అని చెప్పి గొడవలు పెట్టడం, చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం, భార్యాభర్తలు విడదీయాలని చూడటం, భార్య మీద కన్నేసినటువంటి వేరే వాళ్ళు, భర్త మీద కన్నేసిన వేరే వాళ్ళు, వాళ్ళ వల్ల సంసారాలలో ఇబ్బంది పడటం, అలానే బిడ్డలు చిన్న పిల్లలు కూడా చెట్టుకోలు కొట్టుకోలేతాం, అలానే ఇంటికి హిప్నటిజం లాంటివి చేయటం, ఇంటికి చేతబడి లాంటివి చేయించుకోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా వరకు చవి చూస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యము, ఆ సహనము, ఇవన్నీ కూడా మంచి నైపుణ్యంతో ఉన్నటువంటి రాశి కుంభరాశి.
అలాంటి కుంభరాశి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం జూన్ మాసంలో సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే ఆలోచన చాలా గొప్ప విషయం. హోటల్స్ రంగంలో పెట్టుకోవచ్చు, రెస్టారెంట్స్ రంగం, పాలకు సంబంధించిన పాల ఉత్పత్తులకు సంబంధించిన రంగం, జంతు సంక్షేమ శాఖ అంటే రాజకీయం కాదు, జంతువుల్ని పెంచి వాటి నుంచి వచ్చిన వనరులు అంటే ఆవుల్ని నరకండి, మేకల్ని కోయండి, కోళ్ళని చంపండి, ఇది కాదు, వాటిని పెంచుకొని వాటి వల్ల వచ్చేటువంటి వనరుల్ని వీరు వాటి వల్ల సంపాదన చేసుకునేటువంటి విధంగా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీరికి కొత్తగా ఏదైనా పంటలు వేసుకోవాలంటే డ్రాగన్ ఫ్రూట్ కానీ, కివీ కానీ, అలానే తేనె, హనీకి సంబంధించినటువంటి పంటలు వీరికి అద్భుతంగా వస్తాయి. అలానే అవకాడో, ఇలాంటి పంటలు వీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటే కనుక అలాంటి పంటల్లో వీరు నైపుణ్యాన్ని పొందుతూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ వీరు ఈ సంవత్సరం జూన్ మాసంలో ఏదైనా వాహనం కొనేటువంటి అదృష్టం అయితే కనిపిస్తుంది కొంతమందిలో. అయితే 25 సంవత్సరాలు దాటిన వారికి జూన్ 14వ తారీఖు తర్వాత ఏదో రకమైనటువంటి పొలానికి కానీ, మనిషికి కానీ, ఇంటికి కానీ, వాళ్ళకి కానీ సంపాదించి పెట్టుకుని కానీ, అప్పు తెచ్చి కానీ ఏదైతే ఖచ్చితంగా అయితే ఏదో ఒక రకమైనటువంటి మోటార్ ఫీల్డ్ లో సంబంధించి అయితే కనిపిస్తుంది. అలానే మోటార్ ఫీల్డ్ ఒకటి కొనటం కాదు, ఖచ్చితంగా ఒక 50-60 కొనేసి ఒక షోరూమ్ పెట్టి లోపల కనిపిస్తున్నారు. జాగ్రత్త, పక్కన వాళ్ళు అంతా కూడా మళ్ళీ మోసేస్తుంటారు కుంభరాశి వాళ్ళని. వీళ్ళకి ఏంటంటే కనుక పొగడతలు అంటే ఇష్టం లేకపోయినా ఎవరిని ఎదురుగా వచ్చేసి శత్రు కూడా మీకేమండి బ్రహ్మాండం అండి, మీకు చాలా మంచి వాళ్ళు అనగానే మొత్తం వెహికల్స్ అన్ని ఇచ్చి పంపిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. షోరూమ్స్ లాంటి మోటార్ ఫీల్డ్ సంబంధించిన షోరూమ్స్ కానీ, లేకపోతే సర్వీస్ సెంటర్స్ కానీ వీరికి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. రోడ్డు కాంట్రాక్ట్ వర్క్లు కూడా వీరికి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. చేజార్చుకోకూడదు, అన్నీ అందిపుచ్చుకోవాలి, పని చేయించాలి. లోకం ప్రపంచం అంతా స్వసశ్యామలంగా ఉండడానికి వందే మాత్ర గీతం లాగా ఉండేదానికి వీరు తోడ్పడుతూ ఉండాలి. ఏ జెండా వీరికి అవసరంలా, ఏ అజెండా మాత్రమే చాలు. అలాంటి అజెండాలతో ముందుకెళ్లేదానికి సహకరిస్తారు. ఇక ఇంత చేసినా కూడా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కానీ అలాంటి పెళ్లి 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒకటే చేసుకోవాలి. అలా ఒకసారే పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి అయితే ఖచ్చితంగా మనం ఈ రెమెడీ పాటించుకోవచ్చు. జూన్ 17వ తారీఖు తర్వాత మంచి సంబంధం, వెళ్ళిపోయినటువంటి సంబంధం, నాకు వద్దురా బాబు అనుకునే సంబంధం కూడా వీరికి వచ్చేస్తుంది. అది వీరికి అదృష్టం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక లవ్ ఉంటుంది, లవ్ చేసి అబ్బా ఈ ఇంతేరా నాయన, ఇది జీవితంలో బాగుపడని చెప్పి వెళ్ళిపోతారు. అలాంటి వెళ్ళిపోయిన కూడా వీరి యొక్క విలువలు, వీరి యొక్క సంబంధించినటువంటి విశేషాలు, వీరి యొక్క మనస్తత్వం, మాట, మూర్ఖత్వం, మొండితత్వం, అమాయకత్వం అన్ని గమనించి మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది కదా అదృష్టం అంటే. దాంట్లో చెప్తా చూసారా, వెళ్ళిపోవడం గొప్ప కాదు, వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు చూసారా, అది మన అదృష్టం అని. అలాంటి అదృష్టం ఇప్పుడు ఈ మాసం వీరైతే చూడబోతున్నారు కుంభరాశి వారు. దీనికైతే మొత్తం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కళ్ళు తెరిచి ఉండాలి కానీ తలుపులు తెరవకూడదు. తలుపులు తెరిచి దొంగలు పడతారు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టినప్పుడు మాత్రమే తెలవాలి. అలా ప్రయత్నం చేసుకోండి, వీరికి అదృష్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనము కళ్ళు తెరిచి ఉండాలి, మెలకుగా ఉండాలి. ఎప్పుడు తలుపు కొడితే అప్పుడు తీసేలా ఉండాలి. తలుపు తీసామనుకో మొన్నది కాస్త వస్తువులు పోతూ ఉంటాయి. కాబట్టి అలా అనిచాలి. మరొక విశేషణ, ఈ జూన్ మాసంలో కుంభరాశి వరకు ఇంకోటి కలిసి రాబోతుంది. ఎక్కడైనా వీరు ఎవరికి అప్పు ఇయ్యరు, ఎందుకంటే వీళ్ళ చేతిలో ఈ అప్పు ఇచ్చేంత ఉండదు. అలా ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి, ఆ అప్పు కూడా వచ్చేలా ఉంది. అప్పిస్తే వీళ్ళకి మొహమాట ఎక్కువ, అడగరు. కానీ ఆ అప్పు కూడా మళ్ళీ తీరేలా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ప్రత్యేకత. ఇక వ్యాపారాలు పెట్టి లోన్ల కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా లోన్లు వచ్చేలా కనిపిస్తుంది 12వ తారీఖు తర్వాత. ఇది కూడా ప్రయత్నం చేసుకోవాలి. ఇక విదేశాన్ని వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేందుకు అంతకైతే నాకు నచ్చట్లా, అంటే అంత సానుకూలంగా అయితే లేదు. కాబట్టి వెళ్ళాలి, మొండిగా మూర్ఖత్వంగా నాకు అక్కడే జాబ్ చూడాలి, అక్కడ చవి చూసి రావాల్సింది అనుకున్న వారు ఎవరైనా ఉంటే 27వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నపూర్వకంగా అయితే ఇప్పుడు వెళ్ళలేకపోయినా ఆ ప్రయత్నపూర్వకంగా వెళ్ళొచ్చు. ఎవరైనా బ్రోకర్లు నమ్మడం కానీ, దొంగ స్వాములు నమ్మడం కానీ, ఏజెంట్లు నమ్మడం కానీ చేశారంటే మాత్రం ఏదో ఎదిగేటువంటి జీవితాల్లో మళ్ళీ బొగ్గుపాలుగా మన పోయి మనమే తీసుకొని మళ్ళీ అందులో పడాల్సిందే. ఎవరో తీరు, మన పోయి మనమే తీసుకుంటాం, అందులో కూర్చుంటాం, ఎవడో వచ్చి మట్టేసేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదు, అలాంటి వాళ్ళు చూడకూడదు. ఎవడో వస్తాడు, టిక్ టక్ గా ఉంటాడు, నేను ఇన్షర్ట్ చేసుకున్నాను, 5,000 రూపాయలు షూ వేసుకున్నాను, నేను మంచి కిరీటం పెట్టుకుని వచ్చేసానంటే వాడి మాటలు నమ్మి మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తాం. ఏదో దొంగ వ్యాపారం చెప్పి ఇన్వెస్ట్ చేపిస్తారు. అలాంటి నమ్మామంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇక అసలు ఏముండదు, మన గొయ్యి మనం తీసుకున్న దానిలో కూర్చున్నట్టే అనమాట. కాబట్టి అలాంటి ఏమి చేయకూడదు. ఇంకా అన్ని రకాల సానుకూలపడుతుంది. ఇక జూన్ మాసంలో కర్కాటక రాశిలోనే మనకి గురువు కనిపిస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో గురువు అంటే కుంభరాశి వారికి అదృష్టం అని చెప్పాలి. ఆ అదృష్టాన్ని వదులుకోకూడదు. ఎప్పుడో జారిపోయేటువంటి పనులు, వాయిదా పడ్డటువంటి పనులు అన్ని కూడా ముందుకి సానుకూల పడతాయి. కాబట్టి బద్ధకంగా ఉండకూడదు. ఇకపోతే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఏ రాశి వారికైనా ఏ రంగంలో ఉన్నా ఏం చేయాలనుకున్నా కూడా దేవుడా నన్ను కాపాడాలనుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడాలనుకోవాలి, లేకపోతే నన్నే కాపాడాలనుకోవాలి.
ఏదోటైతే దేవుని మొక్కుకోవాలి, అది సెంటిమెంట్ కాదు, ఐడియల్. కాబట్టి అలాంటి వారికన్నా ముందు ఎన్నో రకాల సమస్యలు ప్రపంచంలో. కుంభరాశి వారికి సమస్యలు లేవనే ఉండదు. వారి చుట్టూనే కొట్టుమిట్లాడుతుండే సమస్యలు, వారి మీద చేయించే చెడు క్రియలు, వారిని అష్టదిబ్బంది చేసేటువంటి ఉంటది. మన పర్సనల్ విషయాలు ఎవరు చేయకూడదు. అలానే ఇంట్లో ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఒక చిన్నపాటి ఫ్యామిలీ అయినా పెద్దపాటి ఫ్యామిలీ అయినా, ఇంట్లో ఎవరికైనా ఏదైనా సరే చిన్న చీమ గుట్టినా కూడా మనం అందరం బాధపడాల్సి వస్తుంది. ఇంట్లో ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే అందరం బాధపడాల్సి వస్తుంది. ఏదైనా జరగడానికి జరిగితే కూడా అందరం భయపడాల్సి వస్తుంది. దాని వలన ఎవరికి ఉపయోగం ఉంటుందండి? ఎవరికి ఉపయోగం ఉండదు. అసలు జరగకుండా చేసుకుంటే ఎవరైనా మన మీద కన్నెత్తేసి ఎవరైనా మన మీద చెడు చేయించాలి, భార్యనో భర్తనో ఇబ్బంది పెట్టాలి, పిల్లలను తీసుకుపోవాలంటే ఈ రోజుల్లో చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాగా కుటుంబం చాలా బాగుంటేనే మనం బాగుంటాం. కుటుంబంలో ఏ కలహాలు వచ్చినా మన జీవితం బాగోదు. కాబట్టి అలాంటి రాకుండా ఉండాలి అంటే కనుక మన దగ్గర మంత్రోచ్చారం చేసినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువులు ఇంటికి పనికి వస్తాయి, అలానే మనం వాడుకోవడానికి పనికి వస్తాయి. దాంట్లో ముఖ్యంగా కుంభరాశి వారికి అయితే కనుక ఈ ఒకటి కడియం ఉంటుంది. ఇది ప్యూర్ రాగితో చేయించింది. దీనిపైన మంత్రోచ్చారణ ఉంటుంది, మంత్రం చేసి ఉంటుంది, దీనిపైన లిక్కించి ఉంటుంది. ఈ కడియాన్ని కనుక మనం ధరించుకోవాలి. మనం ధరించుకున్నట్టయితే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మన మీద నెగిటివిటీ రాదు, నరదిష్టి రాదు. ఏ పని చేద్దామన్నా చిటికలు మనకు ధైర్యం వస్తుంది, మనం చేసే పని ముందుకు వెళ్తాం అనమాట. మన జోలు చెడుగా ఎవరు రారు. ఈ కడియం ఒకటి వాళ్ళని అంత కాపాడుతుంది. దీని మంత్రోచ్చారణ చేసి ఉంటుంది, దీనిపైన మంత్రం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఆ కుంభరాశి వారికి నరదిష్టి, నరఘోష, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ పోవాలి, పితృదోషాలు పోవాలంటే ఉంగరం. ఇది ప్యూర్ సిల్వర్తో చేసినటువంటి ఉంగరం. దీని లోపల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు ఉండేటువంటి ఉంగరం పైన స్టోన్ వేసి ఉంటుంది. వారి సమస్యను బట్టి స్టోన్ మారుతుంది. ఈ స్టోన్ వేసి ఉంగరం వారికి ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సరసమైన ధరల్లోనే వారి చెంతకే చేర్చిన సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు. ఇక వారి సమస్యను తగ్గట్టు ఎన్నో వస్తువులు మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అలా అని చెప్పేసి నాది కమర్షియలైజ్ కాదు, నాది పూజ సామాగ్రి లేదు, ఈ స్టోర్ లేదు, ఎలాంటి సూపర్ మార్కెట్ లాంటి నా దగ్గర లేవు. కేవలం నేను ప్రజలకు మంచి కోసం కోరేందుకు మాత్రమే కొన్ని రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి మాత్రమే వారికి ఇస్తున్నాను. వెండి అంటే ఈరోజు ఎంత ఉందో తెలుసు. ఆ వెండి ఖర్చు కూడా నేను తీసుకోకుండా వారికి, అంటే అంత ఎక్కువ మొత్తం తీసుకోకుండా వారికి మంచి జరిగితే చాలనే ఒక సదుద్దేశంతో మనం ఇస్తూ ఉన్నాము. దీన్ని గమనించుకోవాలి. దీన్ని మనం అందరూ కూడా ఆరాధించుకోవాలి. గురువుగారు ఎందుకు ఇస్తున్నారంటే మనం మంచి కోరి ఇస్తున్నాడు, కానీ గురువుగారికి ఏదో కోట్లు వస్తే వచ్చేవు, మన రూపాయి 2 రూపాయలు వస్తే కోట్లు రావు. కాబట్టి అది గ్రహించుకోవాలి. ఇకపోతే వీరికి కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం శనివారం, సోమవారం 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 8, 4, 6 3 నెంబర్గా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక దీంతో పాటు వీరికి కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు, పడమటి దిక్కు 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా వస్తాయి. ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కావాలి అంటే కనుక శివాలయంలో సోమవారం రోజున పంచామృత అభిషేకం చేయాలి. దానిమ్మ రసం, చెరుకు రసం ఖచ్చితంగా ఉండాలి. కొబ్బరి బోండాలు ఉండేటువంటి నీరు, పన్నీరు ఖచ్చితంగా ఉండాలి. వీరు తీసుకొని శివాలయంలో పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా అరుదుగా వీరికి అనూహ్యంగా అవకాశాలు కలిసి వస్తాయి. అలానే నాగపడిగలు, మానసమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి కూడా వీరు అభిషేకం చేసుకోవచ్చు బుధవారం రోజున. ఇలా చేసినట్టయితే కనుక అనూహ్యమైనటువంటి అవకాశాలు వీరికి లభ్యపడుతూ ఉంటాయి. నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల ఆవాలు ఈ 3 కూడా ఒక చిటికెడు చొప్పున కలగలిపి సాయంత్రం సమయంలో దిష్టి తీసుకొని రోడ్డు పక్కన పడివేయాలి. ఇలా చేయటం ద్వారా వీరికి నరదిష్టి, నరఘోషపోతుంది. మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ కూడా ఎప్పటికప్పుడు పటాపంచలేకపోతుంది. ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు ఈ యొక్క జూన్ మాసం 2026వ సంవత్సరం. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్నే నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు, నాకు ఏదైనా బాగలేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది. ఇంకా ఎన్నో రకాల మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనల్లుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యని చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు.
ఏదో దరిద్రం గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నటైజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి? నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదన్నా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి. వారికి ఏదో చెడు క్రియ జరిగింది కాబట్టి అందరిని వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో, ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తాయంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి. మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే, భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నటైజింగ్ చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దియ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క, అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చెంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. సో జూన్ నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ముందు గొయ్యి వెనక నుయ్యి, పర్లేదు. జూన్ మాసం అంటే మీనరాశి వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ గ్రహరీత్యా చూసినప్పుడు ఏంటంటే కనుక ముందు గొయ్యి వెనక నుయ్యి, ఎడుపోవాలో అర్థం కాదు. రైట్ వెళ్దామంటే ముళ్ళు ఉంటాయి, లెఫ్ట్ వెళ్దామంటే కొమ్మలు, చెట్లు, మంటలు అన్నీ ఉంటాయి. ఇక అష్టదిబ్బందన అంటారు దీన్ని. అష్టదిబ్బందన అవడం ద్వారా ఏమైందంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది, అనుకున్న పని ముందుకెళ్ళవు, ఏ చేద్దామన్నా కూడా అవ్వదు. ఇంకా దాని తగ్గట్టుగా ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభం వీరికి ఎంతవరకు చూసిందంటే కనుక, ఎవరికైనా ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం, ఈ వ్యాపారంలో బాగుంటుందని పార్ట్నర్షిప్ పెడతారు, స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. డబ్బు ఒకటి పెడితే చాలు, వ్యాపారం చేసే అవసరం లేదు, వాళ్ళే డబ్బులు ఆదాయం ఇస్తూ ఉంటారు. అలాంటి కంపెనీలు చాలా పోతూ ఉంటాయి. 3 నెలలకి 4 నెలలకి ఎక్కడి నుంచి వస్తే కంపెనీలు అర్థం కాదు, జనాన్ని ఎక్కడ పట్టుకుంటారో తెలియదు. 600 కోట్లు 1500 కోట్లు అలా వేసుకుపోతారు. మనకే కంపెనీ దొరకదు, ఎందుకు నాకు అర్థం కాదు. మనం పెడితే మనకి ఎవరైనా సలహాల కోసం గురుగారు ఏదైనా దక్షిణ కావాలంటే వద్దంటే కూడా వేశారనుకోండి, గురుగారు డబ్బులు చూసుకున్న సలహా కూడా సరిగ్గా లేదని మళ్ళీ 100 సార్లు ఫోన్ చేస్తాడు. మరి అలాంటి వాళ్ళకి లక్షలు ఎలా పెడతారో తెలియదబ్బా, 1000 కోట్లు పెట్టి పంపిస్తూ ఉంటారు బాగుపడేదానికి. అయితే ఇదే రకంగా మీనరాశి వారు ఏదో కంపెనీకి ఇన్వెస్ట్ చేసి, ఏదో కంపెనీలో పెట్టుబడులు పెట్టేసి ఆ కంపెనీ దివాలెత్తడం, లాస్ అవడం జరుగుతుంది. వీళ్ళు మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి వీరంతా రూపాయి కూడబెట్టుకునే వాళ్ళు, 7 వారాల నగలు దాచిపెట్టుకునే వాళ్ళు అనమాట. ఇంట్లో కిచెన్ ఉంటుంది, కిచెన్లో పోగు డబ్బాలు ఉంటాయి, అంటే మనకి తాలింపు డబ్బాలు ఉంటాయి, రౌండ్గా పెట్టి తాలింపు డబ్బాలు ఉంటాయి. అదే డబ్బాలో 7 వారాల నగలు పెడతారు వీళ్ళు. అంత డబ్బాలు 7 వారాల నగలు పెట్టి 2 ఒకే దగ్గర పెడతారు. ఎప్పుడైనా మీనరాశి వాళ్ళకి డబ్బు ఉంది అంటే కిచెన్లో ఉంటుంది, బెడ్రూమ్లోనో, లాకర్లోనో, బీరువాలో ఉండదు. మీనరాశి వాళ్ళకి ఎక్కడ డబ్బు ఉంటుంది? కిచెన్లో ఉంటుంది. కిచెన్లో పోగు డబ్బాలో డబ్బులు ఉంటాయి. ఎవరికైనా కావాలని జాగ్రత్తగా, మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే కిచెన్లో వెతకాలి, డబ్బులు అక్కడే ఉంటాయి వీళ్ళకి.
అయితే ఆ డబ్బులు తీసుకుపోయి రూపాయి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఇందులో వీరికి బోళాశంకులాగా మంచి మనసు ఉంటుంది. ఎవరైనా వచ్చేసి ఇట్టే చెప్పగానే అట్టే ఇచ్చేస్తారు. అంత మంచి మనసు. వీళ్ళని పొగిడితే జాలిగా, అమ్మ మీరు ఎంత మంచివారు అంటే జాలిగా ఏమైనా ఇస్తారు. జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళతో, ఎందుకంటే మొత్తం అంతా రాసిచ్చేస్తూ ఉంటారు అన్నమాట. వీరిది అంత మంచి మనసు. ఇక పెళ్లి అయిందనుకోండి, ఒకటే భార్య ఒకటే భర్తగా ఉంటారు. కానీ పెళ్లికి ముందు ఏదైనా లవ్ ఉందనుకోండి, మాక్సిమం 30% తప్పితే 70% పనికిరాదు. 30% మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఇక మొండిగా మూర్ఖంగా చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వృషభ రాశి కానీ సింహరాశి కానీ అయి ఉంటే వాళ్ళు సాహసం చేస్తారు. కన్యారాశి వారు అయి ఉంటే, మీనరాశి కన్యారాశి వారు అయి ఉంటే వారి సంసారం లవ్ అయినా అరేంజ్ అయినా ముందుకెళ్తూ ఉంటుంది. వేరే రాశులు వాళ్ళు అట్రాక్షన్ ఉంటుంది తప్పితే బంధం ఉండదు. మీనరాశి వాళ్ళు అంత ఈజీగా వేరే వాళ్ళు నచ్చరు. అంత ఈజీగా మనసుని గెలుచుకోవడం చాలా కష్టం. మీనరాశి వాళ్ళ మనసు గెలిచాము అంటే ఆ దేవుని జయించినట్టే. ఖచ్చితంగా జీవితంలో భూమిపైనే స్వర్గం చూపిస్తారు వాళ్ళు. జీవితం అంటే ఇలా ఉంటుంది అని నిరూపిస్తారు. అలాంటి మీనరాశి వాళ్ళని గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు. వీరెన్నో యుద్ధాలు చేయాలి, వీరెన్నో యాగాలు చేయాలి, వీరెంతో పెట్టుపుట్టి ఉండాలి. కాబట్టి రాజులు అంత గొప్పగా రారు, సేవ చేస్తేనే వస్తారు. కాబట్టి సాధన చేయాలి, విద్యను నేర్చుకోవాలి. మరొక విషయం, వీరికి ఆర్థిక సంక్షోభం ఆ రకంగా వీరికి ముందుకెళ్తుంది. డబ్బు కూడా ఎవరికి ఇచ్చి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసుకునే దానికి 14వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే డబ్బు కూడా వస్తుంది వీళ్ళకి. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే మెడికల్ కానీ, అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి బొండాల తోటలు, మామిడి తోటలు, పప్పాయి తోటలు, అలానే ఇవన్నీ కూడా వారికి చాలా అద్భుతంగా ఉంటుంది పంట భూములు పండించుకునే దానికి. అలానే ఇంకా కూడా వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, అలానే ప్రకృతి వైద్యశాలలు, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటివన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్గా కూడా రాణిస్తారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఫ్యాషన్ డిజైనర్ వైపు కూడా వీరు అడుగు పెట్టవచ్చు. పాలకు సంబంధించిన ఉత్పత్తులు దాంట్లో కూడా వ్యాపారం చేయొచ్చు. అలాంటి వాటిలో వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరు పుట్టిన తర్వాత వారి పేరెంట్స్ బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క జూన్ మాసంలో ఎవరైనా మీనరాశిలో పుట్టుంటే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి. అలా అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని బాధ పెట్టకండి. ఎప్పుడు పుట్టినా పర్వాలేదు, కానీ మీనరాశిలో పుట్టి ఉంటే అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు, ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు, మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. ఏ మాసంనైనా శని భగవాన్ ఉన్నప్పుడు పుడితే వాటి శనితో స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది పడతారు అనుకుంటారు అందరూ. కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. శని ఉన్నప్పటికీ గ్రహాలన్నీ కూడా వీరికి సూచిస్తున్నాయి. కాబట్టి జూన్ మాసంలో ఎవరైనా డెలివరీ మీనరాశి వాళ్ళు అయితే కనుక వారు ఒక్కరే కాదు, వారి తల్లిదండ్రులు కూడా మంచి అదృష్టవంతులే. వారికి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం కలిసి వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. మరొక విషయం, ఆరోగ్య సమస్య. వీరికి అసిడిటీ ఎక్కువ ఉంటుంది, సైనస్ లాంటి గ్రంథుల సమస్య ఎక్కువగా ఉంటుంది, థైరాయిడ్ లాంటి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వామ్ వాటర్ ఎక్కువ తీసుకుంటాలి, జీలకర్ర వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ఇంగు వేసిన వంటలు తింటూ ఉండాలి, ఎక్కువగా వంటలో కోకోనట్ ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉండాలి. అలానే కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఆస్తమా లాంటివి కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి, టీబీ లాంటివి వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అవి మాత్రం వారి మీద చేయించే చెడు క్రియలతో కూడా, కొన్ని రకాల చెడు క్రియలతో కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా మన పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు, లవ్ చేసేలాంటి ప్రయత్నాలు పెట్టుకోకూడదు, అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ ప్రయత్నం చేసుకోవాలి. చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ నైపుణ్యం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, దినదిన అభివృద్ధి బాగుంటుంది. కాబట్టి ఆ వేరే ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళొచ్చు. అలానే దీనితో పాటు ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు, అలాంటి రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు అందరికీ కూడా సుఖమైనటువంటి జీవితం కావాలి. కాబట్టి ముందుగా వీరి యొక్క మనసుని నొచ్చకూడదు ఎవరు కూడా. ఎవరైతే సరే గుర్తుపెట్టుకోవాలి, అదర్ రాశులు వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీనరాశి స్త్రీలని ఏడిపించారు అంటే శాస్త్రాస్తు ఆ లక్ష్మీ అమ్మవారిని, పార్వతి అమ్మవారిని మనము ఏదో ఇబ్బంది పెట్టి ఏడిపించినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే మీనరాశి స్త్రీలకి మనసు, మైండ్, స్థిరత్వము బంగారం లాంటిది, అంతకన్నా గొప్పది. అందుకని వాళ్ళని నిజాయితీగా, నీతిగా, నిస్సహాయంగా కాకుండా వారు చాలా గొప్పగా ఉంటారు. వాల్యూస్ని కాపాడుకునే విధంగానే ఉంటారు. ఎవరికైనా మంచి చేసే తత్వం తప్పితే చెడు చేయాలన్న ఆలోచన కూడా కలలో కూడా రానియరు. అలాంటి వ్యక్తుల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, భంగ పెట్టినా, రోడ్డు మీద పెట్టినా, వాళ్ళని కొట్టినా, తిట్టినా, ఏడిపించినా ఖచ్చితంగా వారికి స్త్రీ దోషం అనేది వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీనరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని దేవతగా కొలవకపోయినా పర్వాలా, బాధ పెట్టకూడదు, కన్నీళ్ళు తెప్పకూడదు. కాబట్టి వారిని చాలా జాగ్రత్త చూసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా, దాంపత్య జీవితం కావచ్చు, ఎలా ఉంటాయండి?
దాంపత్య జీవితం వీరికి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీనరాశి వారి వలన సమస్య రాదు, మీనరాశి వారు గొడవ పడరు, మీనరాశి వారు కోట్లాట్లకు వెళ్ళరు, మీనరాశి వారు ఎంతైతే మీరు ప్రేమిస్తారో అంతకన్నా డబల్ కాదు ట్రిపుల్ గా మిమ్మల్ని ప్రేమిస్తారు. స్వర్గం చూపించే విధంగా వారు ప్రేమిస్తారు. కాబట్టి వారికి ఎటువంటి సందర్భంలో గొడవ పెట్టుకునే ఆలోచన వారికి ఉండదు. ఇకపోతే ఎవరో వీరి మీద కన్నేసి ఇలాంటి భార్య నాకు లేదే, ఇలాంటి భర్త నాకు లేరే అని చెప్పేసని వారి సంసారంలో నిప్పులు పోసి నాకు కావాలనే దురుద్దేశంతో దుష్ట శక్తుల్ని తీసుకొని వీరిపైన దండెత్తి వారి సంసారం నిప్పులు పోసి వారి కుటుంబం మొత్తం చల్లాచెదరి చేసి చెట్టుకోలను కొట్టుకొని చేసే విధానం వేరే వాళ్ళకు ఉంటుంది తప్పితే వీరిగా విడిపోరు. అలాంటి విడిపోయే సందర్భం వచ్చిందంటే అది వేరే వాళ్ళతో కూడినటువంటి విశేషణ. అది గమనించాలంటే వారికి తెలియదు. ఇప్పుడు భార్య అరుస్తుంది, భర్త అరుస్తున్నారు, కొట్లాడుతున్నారు, ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి, చిరాకులు వస్తున్నాయి, ఆర్థిక సమస్య వస్తుంది, ఎదగలేకపోతున్నాము. ఎందుకు చూడలేవండి, అతను చూస్తే నాకు మండుతుంది, ఎందుకు తెలియదండి, ఆవిడని చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది అంటే మీ మధ్యలో బాగానే ఉంటుంది, ఎవరో వచ్చి మీ మీద కన్నేస్తున్నారు, మీరు విడిపోవాలని చూస్తున్నారు. వాళ్ళని గమనించాలి మనం. అలా గమనించి కనుక మనకు తెలియదు, ఆ సమయంలో అర్థం కాదు. కొంచెంసేపు మనం ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా అలాంటి సమస్యలు వస్తే ఏదైనా సమీప దూరంలో ఒక మంచి గురువుని చూసుకొని సంప్రదించాలి. సంప్రదిస్తే కోర్టు మెట్టు వరకు వెళ్లకుండా మీ సంసారంలో ఉండేలా చేసే ప్రయత్నం ఉంటుంది. అది ఖచ్చితంగా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి, సందర్శించాలి. ఏదైనా జూన్ మాసంలో మీనరాశి వారు కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి కానీ దైవ దర్శనానికి కానీ వెళ్తే చాలా మంచి జరుగుతుంది. ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయ దగ్గర స్నానం ఆచరిస్తే ఇంకా గొప్పగా జరుగుతుంది. పెద్దవారికి కార్యక్రమం తర్పణం చేసుకుంటే ఆ నల్ల నువ్వులతో తర్పణం చేస్తే చాలా గొప్ప విశేషణని చెప్పుకోవచ్చు. పెద్దవారికి సంబంధించినటువంటి వస్తువులు ఏదైనా ఇంట్లో ఉంటే అవన్నీ కూడా నీటి పాలు చేస్తే వీరికి కలిసి వస్తుంది, పితృదోషాలు అనేది తగ్గుతుంది. ఇక ఈ మాసంలో వీరు దైవ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం కన్నా కూడా కొన్ని మన దగ్గర వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే ఇచ్చే సదవకాశం ఉంటుంది. దానికి సరసమైన ధరల్లోనే వస్తాయి. అలానే మీనరాశి వారికి వారి సమస్యను బట్టి వస్తువులు అయితే మనం ఇస్తాము. దాని తగ్గట్టుగా కొన్ని రకాల వస్తువులు అయితే మనం ఇప్పుడు చూపించడానికైతే ఉన్నాం. దాంట్లో మీనరాశి వారికి ముఖ్యంగా ఈ సెంటు మీనరాశి వారు అప్లై చేసుకున్నారు అంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు బట్టలకు అప్లై చేసుకుని వెళ్తే చాలు. ఎవరైనా సరే వీరికి వశం అవ్వాల్సిందే. వీరి అట్రాక్షన్కి ఎవరైనా సరే అలా దగ్గర అవ్వాల్సిందే. అంటే చెడు ఉద్దేశంతో కాదు, మంచితో, మానవత్వంతో వీరు చేసే వ్యాపారం కావచ్చు, జనాన్ని ఆకర్షణ తత్వం కావచ్చు, వీరి మీద చెడు దృష్టి లేకుండా అలానే నరదృష్టి లేకుండా చేసుకునేందుకు ఈ యొక్క సెంటు వారికి బాగా తోడ్పడుతుంది. సరసమైన ధరల్లోనే వారి చెంతకిచ్చేటటువంటి సదవకాశం ఉంది. మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఏమంటే వారి సమస్య దగ్గర వేరే వస్తువులు కూడా ఉంటాయి. దాని తగ్గట్టుగా ఈ ఒత్తిలో యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు వేసినటువంటి ఒత్తి వారికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. జీవితంలో ఎదగలేకుండా ఉన్నా, ఏదో రకాల చెడు క్రియేషన్, అష్టదెబ్బం జరిగినా, పిల్లలు ఎదుగుదల లేకపోయినా, చదువు సరిగా రాకపోయినా, చదివింది గుర్తు లేకపోయినా, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేకపోయినా, ఎవరిని పట్టించుకోలేకపోతున్నా, ఏం చేసినా ముందుకెళ్ళలేకపోతున్నా, సంపాదించుకోలేకపోతున్నా, ఇలాంటివన్నీ కూడా చెడు క్రియలు. మనమేం చేయించే చెడు క్రియల వల్లనే అవుతాం. ఇంట్లో అందరినీ ఎవరొకరు తీసుకుపోతున్నారు, లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చెడు క్రియలు అనమాట. అవన్నీ పోయేందుకు ఈ ఒత్తులు 11 రోజు, ఈ ఒత్తులు 41 రోజు కోర్సు ఉంటుంది. ప్రతిరోజు వెలిగించుకోవాలి. ఇలాంటి మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు లభ్యపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారు గమనించుకొని ఏ వస్తువు అవసరం ఉందో దాన్ని సంప్రదించవచ్చు. దీనితో పాటు మీనరాశి వారికి దేవుని అనుగ్రహం కావాలి. ఆ దేవుని అనుగ్రహం కన్నా కూడా వీరికి ఇష్టమైనటువంటి కలర్స్, వీరి రాశికి సంబంధించిన కలర్స్ వైట్, ఎల్లో కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్, ఈ మూడు కూడా ఈ మాసంలో వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే స్కై బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక వీరికి కలిసి వచ్చే నెంబర్ 2, 4, 6, ఈ 3 నెంబర్ కూడా వీరికి మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం సోమవారం, గురువారం అద్భుతంగా ఉంటుంది. ఇక కలిసి వచ్చే దిక్కు ఉత్తరము, తూర్పు 2 దిక్కులు వీరికి అద్భుతంగా ఉంటాయి. శుభకార్యాలకు కానీ, శుభకార్యాలు పాల్గొనేదానికి కానీ, అలానే శుభకార్యం నిర్వర్తించేదానికి కానీ, పెళ్లి కూతురు చూడటానికి, పెళ్లి కొడుకుని చూడటానికి కూడా ఈ దిక్కులకు వెళ్ళొచ్చు. ఇక ఈ మాసం మొత్తం కూడా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. నవగ్రహాలు చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహానికి బియ్యం 1 కిలో పావు, వైట్ తువ్వాల, ఒక సిల్వర్ ప్రతిమ ఒకటి దానం ఇచ్చేసేయాలి. నవగ్రహాల్లో చంద్రగ్రహానికి బియ్యం దానం చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. అలానే పాలు, బియ్యము, అలానే పాలకు సంబంధించి పాలు, పన్నీరు, కుంకుమ పువ్వు, అలానే తేనె, ఇవన్నీ కూడా కలగలిపి శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి. సోమవారం రోజున చాలా మంచి జరుగుతుంది.
దీంతో పాటు బియ్యం పిండి దీపారాధన ఇంట్లో చేయకూడదు, ఇంట్లో అరిష్టం, ఆలయాల్లో చేయాలి. నిమ్మ దీపారాధన కానీ బియ్యం పిండి దీపారాధన కానీ 2 ఒత్తులే చేయాలి, ఒక ఒత్తులే చేయకూడదు. 2 ఒత్తులేసి ఆలయాల్లో కనుక ఏదైనా సోమవారం రోజున ఏదైనా కోరిక తీరాలి అని చెప్పేసి అని కోరిక కొంగు బంగారం అని చెప్పి సాయం సంధ్యలో శివాలయంలో కనుక ఇలాంటి దీపారాధన చేసుకున్నట్టయితే వారికి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. వేరే వాళ్ళు నాశనం అవ్వాలని కాదు, మనం బాగుపడాలి అని చేసుకోవాలి. అంటే మీనరాశి వారికి వేరే వాళ్ళు నాశనం అవ్వాలని అటువంటి మాట్లాడరు, వారు బాగుపడాలి, వారితో కూడా అందరూ బాగుండాలని ఒక సంకల్పంతో మనం దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. వినాయక స్వామి వారికి గుంజులు తీయాలి, 109, 119 గుంజులు వినాయక స్వామి వారికి వారి ఆరోగ్యం సహకరించిన మేర తీస్తే చాలా మంచిది. ఆరోగ్యం సహకరించేటంటే 21 తీసి చాలు. ఇలాంటివి చేసుకొని అదృష్టవంతులయ్యేదానికి మీనరాశి వారు ముందుకొచ్చి సహకరించుకోవాలి. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్నే నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు, నాకు ఏదైనా బాగలేదు ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి, ముందు పెట్టేయడం ఉండిద్ది, ఇంకా ఎన్నో రకాల మనిషి జీవితంలో నాశనం అవడానికి నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనల్లుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యని చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు. ఏదో దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నాటిజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి, నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదైనా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి. వారికి ఏదో చెడు క్రియ జరిగింది కాబట్టి అందరినీ వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము, ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో, ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తుందంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి. మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నాటిజం చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దెయ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. రాష్ట్రాలకు ఏ విధంగా ఉండిపోతుందో. ధన్యవాదాలు.